కెనడా మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి $50 బిలియన్ విస్తరించాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించారు. G20 సదస్సు సందర్భంగా ఆదివారం సౌత్ ఆఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పరిశీలిద్దాం. ఇండియా ప్రధాని మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా భేటీ అయ్యారు. ఈ నేతలిద్దరూ చివరిసారిగా జూన్ నెలలో కెనడాలో జరిగిన G7 సదస్సు సందర్భంగా కలిశారు. లేటెస్ట్ మీటింగ్ పై మోదీ స్పందిస్తూ ఇండియా కెనడా వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పెంచుకోవడానికి బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. కెనేడియన్ పెన్షన్ ఫండ్లు ఇండియన్ కంపెనీలపై ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో లోతైన సహకారాన్ని అన్వేషించడానికి సమీప భవిష్యత్తులో మళ్లీ భేటీ కావడానికి రెండు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. G20 సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా మధ్య టెక్నాలజీ, ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. తాజా భాగస్వామ్యంతో ఈ మూడు దేశాల మధ్య సహకారం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.